వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన దూకుడు శైలితో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడు దూకుడుగానే ఉంటూ వచ్చిన అయ్యన్న పాత్రుడికి కూటమి ప్రభుత్వం అత్యున్నతమైన స్పీకర్ బాధ్యతలను అప్పగించింది. అయితే మంత్రి పదవిలో ఉంటే ప్రతిరోజు ఎన్నో కీలక ప్రకటనలు చేసే వీలుండేది. కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందువల్ల తాను మాట్లాడలేకపోతున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా ఉందంటూనే రాష్ట్ర అభివృద్ధి, ఉచిత పథకాలు మరియు పర్యావరణంపై అయ్యన్న పాత్రుడు చేసిన ఈ సంచలన కామెంట్స్ తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎప్పుడు మాట్లాడినా అందులో ఒక ప్రత్యేకమైన దూకుడు మరియు స్పష్టత కనిపిస్తాయి. తన రాజకీయ ప్రస్థానం మొత్తం విమర్శలు, ప్రతి విమర్శలతో ఫైర్ బ్రాండ్గా సాగినప్పటికీ ప్రస్తుతం ఆయన అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నందువల్ల తన నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా మారిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను మంత్రిగా ఉంటే ప్రతిరోజు ఎన్నో కీలక ప్రకటనలు చేస్తూ విభిన్న అంశాలపై స్పందించేవాడినని, కానీ ప్రస్తుత హోదా వల్ల నియంత్రణతో ఉండాల్సి వస్తుందని గుర్తు చేశారు. అయితే తన నోటికి ప్లాస్టర్ వేశారు అని చెప్తూనే రాష్ట్ర సంక్షేమం, ప్రజల ఆలోచన విధానం మరియు సమాజంలో మారాల్సిన అంశాలపై అయ్యన్న పాత్రుడు తాను చెప్పాలనుకున్న విషయాలన్నిటినీ అత్యంత చక్కగా మరియు నేరుగా పంచుకోవడం విశేషం. ముఖ్యంగా ఉచిత పథకాల విషయంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాల బాటలోనే అయ్యన్న పాత్రుడు కూడా పయనిస్తున్నట్లు తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. కేవలం ఉచిత పథకాల గురించే ఎప్పుడు ఫోకస్ పెట్టకుండా రాష్ట్ర శాశ్వత అభివృద్ధి గురించి కూడా ప్రజలు తీవ్రంగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న ఉచిత పథకాల ట్రెండ్ మరియు ప్రజల మైండ్ సెట్ పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు గట్టి చురకలు అంటించారు. ఉచిత పథకాల కంటే కూడా దీర్ఘకాలిక అభివృద్ధి మీదనే ప్రజలు ఎక్కువగా దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రగతిలో ప్రజలు తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా పోషించాలని కోరారు. ఏపీలో ప్రస్తుతం జనాలు ఎక్కువగా తమకు ప్రభుత్వం నుండి ఏమి వస్తుందనే దాని మీదనే ఎక్కువ చర్చిస్తూ కాలం గడుపుతున్నారని, ఈ ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు సమాజంలోని పేదలకు అవసరమే అయినప్పటికీ కేవలం వాటి మీదే ఆధారపడకుండా అభివృద్ధి గురించి ఆలోచించడం మేలైన విషయమని అన్నారు. ఈ క్రమంలో ఆయన పొరుగు రాష్ట్రమైన కేరళను ఒక అద్భుతమైన ఉదాహరణగా పేర్కొన్నారు. కేరళ ప్రజలు తమ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాలు పంచుకుంటారని, వారు తమ రాష్ట్ర ప్రగతిని ఎంతగానో బలంగా కోరుకుంటారని ఉదాహరించారు. నేను మాట్లాడుతున్న స్పీకర్ కానీ నాకు ఆ స్పీకర్ పదవి ఇచ్చి నోటికి బ్లాస్ట్ చేశారు. నాకు ఎవరు మాట్లాడలేదా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేవలం ఉచితాల వ్యామోహంలో పడిపోకుండా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే ఒక స్పీకర్ హోదాలో ఉంటూనే సమాజంలో ఉన్న లోపాలను మరియు రాజకీయ సంస్కృతిని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించిన తీరు అత్యంత గమనార్హం. రాష్ట్రంలో మీడియా, సోషల్ మీడియా లేదా సామాన్య జనాలు ఎక్కడ చూసినా కేవలం విమర్శలు, ప్రతి విమర్శలు మరియు రాజకీయాల మీదనే నిరంతరం చర్చలు సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు పొలిటికల్ రచ్చ కాకుండా ఒక అభివృద్ధి అంశం మీద చర్చకు అందరూ సిద్ధపడినప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుందని విశ్లేషించారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం అందరూ కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ మరియు పరిసరాల పచ్చదనం మీద కూడా ప్రజలు శ్రద్ధ పెట్టాలని అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఏపీలో ప్రస్తుతం చెట్లు నరికేయడం మీదనే ఎక్కువ ఫోకస్ కనిపిస్తోందని, కానీ అదే సమయంలో కొత్తగా ఒక మొక్కను నాటాలనే ఆలోచన ఎవరికి రావడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని, ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలు దీనిని ఒక ఉద్యమంగా తీసుకుంటే రాష్ట్రం మొత్తం పచ్చదనంతో కలకలలాడుతోందని హితవు పలికారు. మొత్తానికి స్పీకర్ పదవిలో ఉండి తాను నేరుగా రాజకీయ వ్యాఖ్యలు చేయలేకపోతున్నానని
చేస్తానని చెప్తూనే రాష్ట్ర వికాసానికి అవసరమైన అత్యంత కీలకమైన అంశాలన్నిటినీ సమాజం ముందుకు తీసుకురావడంలో అయ్యన్న పాత్రుడు తనదైన శైలిని ప్రదర్శించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన నోటికి ప్లాస్టర్ వ్యాఖ్యలు మరియు ఉచిత పథకాలపై ఇచ్చిన సందేశం ఏపీలో సంక్షేమం వర్సెస్ అభివృద్ధిపై జరుగుతున్న చర్చను మరింత ఆసక్తికరంగా మార్చాయి. మరి స్పీకర్ ఇచ్చిన ఈ పర్యావరణ మరియు అభివృద్ధి పిలుపుపై రాష్ట్ర ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మరియు ఉచిత పథకాల కంటే అభివృద్ధి ముఖ్యమన్న ఆయన సూచనలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.